కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 166/1 ఈలో ఉన్న 22 సెంట్ల భూమిని ముమ్మిడి దొరబాబు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గొంచాల గ్రామానికి చెందిన భూ యజమాని కర్లచర్ల చంద్రిక మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 సంవత్సరాల క్రితం పసుపు కుంకుమ నిమిత్తం తన పేరుపై 30 సెంట్ల భూమి నమోదు చేయబడిందని తెలిపారు. అనంతరం జాతీయ రహదారి నిర్మాణంలో 8 సెంట్ల భూమి పోవడంతో ప్రస్తుతం 22 సెంట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఈ భూమిని సరిహద్దు రైతు ముమ్మిడి దొరబాబు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా స్పందించిన కలెక్టర్ భూమికి సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాలను కూడా అధికారులు అమలు చేయడం లేదని, తమ కుటుంబానికి న్యాయం జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కర్లచర్ల చంద్రిక కన్నీటి పర్యంతమయ్యారు. నమస్తే అండి, మా ఊరు గొంచాల గ్రామం అండి. నా పేరు కాలచర్ల చంద్రిక. మాది తిమ్మాపురం రూరల్లో ఎకరం 37 సెంట్లన్నర భూమి ఉందండి మాకు. మా చిన్నాన్నగారిది మాది కలిపండి. అది మా నాన్నగారు మాకు కట్నపూర్వకంగా 20 సంవత్సరాల క్రితం మా అమ్మగారు నాకు రాసిచ్చారండి 30 సెంట్లు. అది రోడ్డుకి తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత మొత్తం ఎంత తీసుకున్నారు, ఎకరం 3 సెంట్లు తీసుకున్నారండి. ఎకరం 3 సెంట్లు తీసుకుని మాకు ఇటు 18 సెంట్లు ఇటు 18 సెంట్లు ఇచ్చారండి. నాకు 30 సెంట్లు అప్పటికే రాసేసారండి మా అమ్మగారు. 2006లో రాశారండి. ఇప్పటికి రాసి 20 సంవత్సరాలు అయిందండి నాకు. అందులో నాకు 8 సెంట్లు భూమి పోయిందండి. 8 సెంట్లు భూమి పోయి 22 సెంట్లు మిగిలిందండి. అది ఇప్పుడు ఈ వీళ్ళు మా వెనకాల భూములు కలిపి అమ్మన్నారండి 4 సంవత్సరాల క్రితం. కలిపి అమ్మంటే మేము మా నాన్నగారు ఇంకా అమ్మమని చెప్పేసి అనేసరికి వాళ్ళు ఇంకా అక్కడి నుంచి కక్ష పెట్టి మా మీద ఇది మాకున్నదని చెప్పి ఇప్పుడు మాకు పాస్బుక్లు వచ్చాక అంటున్నారండి. అంతకుముందు ఎప్పుడు అనలేదు మాకు ఇందులో కలిసిందనే వాళ్ళు. మాకు ఎప్పుడైతే పాస్బుక్లు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఇందులో మాకు కలిసింది, ఇది మాది అని చెప్పేసి అన్నారండి. ఇప్పుడు ముమ్మిడి దొరబాబు అని అతను 7 సెంట్లు మొత్తం 11 సెంట్లకు పెట్టారండి. ఇందులో మేము ఎక్కడ పోవాలో తెలియక మేము అన్ని చోట్ల తిరిగి మేము చాలా మమ్మల్ని ఎంత ఇసిపించారంటే, ఎంత బాధ పెట్టారంటే అంత బాధ పెట్టారండి వాళ్ళు. నేను టైలర్నండి. నేను టైలరింగ్ చేసుకున్నాను. 2 పిల్లల్ని పోషించుకోవాలి. నాకు వేరే ఆధారం ఏమీ లేదు. మా హస్బెండ్ లేరు, మా నాన్నగారండి. ఇంకా మా నాన్నగారికి వయసు కూడా చూస్తున్నారు కదా మీరుని, వ్యవసాయం చేసి ఇదిలో లేరు మా నాన్నగారు. ఇలా ఉండగా ఏదో చేసుకుంటున్నాం కదా, ఉన్నది కదా అనేసరికి అమ్మమన్నాడండి. వాళ్ళతో కలిపి నేను అమ్మను అనేసరికి ఇలా పెట్టాడండి అబ్బాయి. ముమ్మిడి దొరబాబు అండి. మా వెనకాల ఉన్నదంతా ఆయనదేనండి. 3 ఎకరాల పైనే ఉందండి ఆయనది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఉండగానే ఒక రోజు అర్ధరాత్రి గొట్లు తీస్తారండి. ఆయన పర్యవేక్షణలో ఉండగానేనండి మేము ఇలాగా ఇక్కడ సర్వేలు మేము అప్పటికే చాలా సార్లు సర్వేకి వచ్చామండి. సర్వేకి వచ్చి ఇంకా వేసారిపోయి అప్పుడు కలెక్టర్ గారి దగ్గర న్యాయం జరుగుద్దని వెళ్ళామండి. వెళ్తే ఆయన వేరే సర్వేలు పెట్టించారండి. పెద్దపూడి మండలం నుంచి వచ్చారండి సర్వేలు. వాళ్ళు సర్వే చేసి మొత్తం రిపోర్ట్ అది ఇచ్చి అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి మేము మళ్ళీ వెళ్ళేసరికి అమ్మ మీరు గట్లు అప్పుడు ఇంకా మాకు రిపోర్ట్ రాకముందే నేను వెళ్ళానండి గట్లు తీస్తారని చెప్పి బాధపడతా. ఒక రోజు ఈవినింగ్ వెళ్ళేసరికి కలెక్టర్ గారి దగ్గరికి ఆయన అన్నారు, అమ్మ గట్లు తీసారంటున్నారు అని చెప్పేసి వెంటనే బైండోర్ చేయమని చెప్పి సీసీకి చెప్పారండి. పక్కన బైండోర్ చేయండి అతన్ని అని చెప్పి. కానీ మరి పోలీసులు ఏమీ స్పందించలేదు. మరి వాళ్ళని మమ్మల్ని కూడా నైట్ 11 గంటల దాకా ఉంచి పంపించేశారండి. మాతో పాటుగా వాళ్ళని కూడా ఉండిచ్చారు. మరి ఆ తర్వాత ఇంటికి వస్తామండి. మాకు ఇంకా అవుతుందేమో, ఇది కలెక్టర్ గారు చేతుల్లో ఉంది కదా అనుకున్నాం. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇలాగా మళ్ళీ దున్నేశారండి. ట్రాక్టర్ తీసుకొచ్చి మళ్ళీ మా ఊరు ట్రాక్టర్ అయితే తెలిసిపోద్దని చెప్పి ఎక్కడి నుంచో ట్రాక్టర్ తెప్పించి ఆ ట్రాక్టర్తో దున్నించారండి ఒక రోజు. హరీంద్ర ప్రసాద్ గారండి, ఇప్పుడున్న కలెక్టర్ గారి దగ్గర వెళ్తే ఆయన మాకు అన్నీ చూసి ఇక్కడ సర్వే చేయించి ఆ రిపోర్ట్ వచ్చాక మీ అమ్మ గట్లు తీసేయడం అంటే అది చాలా తప్పు అని చెప్పి బైండో చేయమని చెప్పారండి. సీసీకి చెప్పారు. చెప్పిన తర్వాత ఓ రోజు మళ్ళీ దున్నేశారండి. దున్నేస్తే మళ్ళీ వెళ్ళి కలెక్టర్ గారు ఇలా దున్నేశారని స్పందనకి వెళ్ళి చెప్పానండి నేను. చెప్తే నన్ను చూసి వెంటనే ఆయన అన్నారు, అదేటమ్మా మీకు గట్లు వేసుకోమని అప్పుడే చెప్పాను కదా అన్నారు. సార్ మరి మళ్ళీ దున్నేశారు సార్, నేను ఏం చేయనండి, నేను ఒంటరి మహిళని, మా నాన్నగారికి వయసు అయిపోయింది, మరి నేను ఎక్కడికి పరిగెట్టనండి అంటే వెంటనే సీసీని పిలిపించి వీళ్ళకి గట్లు వేసుకోవడానికి అన్ని అమ్మ నువ్వు స్ట్రాంగ్గా వేసుకోగలవా అని అడిగారండి నన్ను. సార్ నేను ప్రొడక్షన్ ఎత్తే స్ట్రాంగ్గా వేసుకుంటాను సార్, నాకు ప్రొడక్షన్ కావాలి, నాకు ఎవరో లేరు ఇలాగని చెప్పాను. కలెక్టర్ గారు అలాగేనమ్మా నీకు ప్రొడక్షన్ ఇప్పింతాను అన్నారు. ఆయన చెప్తున్నారు, ఆయన కింద వాళ్ళు ఎవ్వరూ అమలుపరచట్లేదు.